అంతా నువ్వు తినిస్తే ఎట్లా బాబాయ్, మీ ఆవిడకి కూడా ఇవ్వాలని చెప్పి 33,000 ఆవిడ చేతిలో నేను పెట్టిన. ఆవిడ ముస్లిం కదా, అల్లాని నమ్ముకుంది కదా, ఇది రంజాన్ మాసం కదా, ఒట్టే మనం ఇచ్చారా లేదు. నేను కూడా వెంకటేశ్వర నమ్ముకున్నాను, నేను ఒట్టేస్తా. ముఖ్యంగా మీ పైన అలాగే అగ్గిపెట్టి మార్చాలి. అక్క సుజాత ఏం డబ్బులు ఇవ్వలేదు అంటుంది. 2 పిల్లలు, ఆమెకు ఒక కొడుకు, ఒక కూతురు. నిజంగా 1 రూపాయి ఇవ్వలేదు నా అబద్ధం చెప్తున్నావు, నిజంగా నీ వంశం నిర్వంశం అయిపోతుంది, మా నోట్లో పడద్దు నువ్వు. ప్రూఫ్స్ ఉన్నాయి. అబద్ధాలు ఎందుకు ఆడుతుంది ఆమె? 20,000 ఇస్తే ఏమని చెప్తున్నారు ఇంటర్వ్యూలో? రోడ్డు మీద కూడా వదిలేసారని అంటుంది. రోడ్డు మీద వదిలేసామంటుంది. నేను ఆమె క్యాబ్ బుక్ చేసి తీసుకెళ్ళిన లకడీ కపూర్లోన, అక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, ఆ పక్కనే రెడ్ బస్ బుక్ చేసి 2 ఎక్కించి వాళ్ళ బాబుకు కూడా ఫోన్ చేసిన. ఆ బస్సు డ్రైవర్ నెంబర్ కూడా వాళ్ళ బాబుకు పెట్టిన. తర్వాత వీళ్ళ సెల్ ఫోన్ మిస్ అయిందండి, కాదనలేదు. మరి ఎవరు తీస్తారు మనకు తెలియదు. మేము ముందులో చెప్పేసాము, మేనేజ్మెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ వాల్యుబుల్స్ లైక్ మొబైల్స్ కావచ్చు, చైన్ కావచ్చు, ఏదైనా రింగ్స్ కావచ్చు. ముందే చెప్పిస్తాం, మాకు ఎక్కడ ఏ షూటింగ్కి వెళ్ళా ముందు చెప్పిస్తాం, మీ వస్తువులకి మీదే బాధ్యత, మేనేజ్మెంట్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ అని. మొబైల్ పోయింది అంటున్నారు. అప్పుడు కూడా కొనిస్తా అన్నాడు విజయగౌడ్ కొనిచ్చేసే అన్నాడు. ఓకే అన్నారు. మేము అన్నిటికీ ఒప్పుకున్నామండి. నేను దగ్గరుండి బస్సు ఎక్కిస్తే మేము ప్రాణాలని అరచేతుల్లో పట్టుకొని బిక్కుమంటూ పరిగెట్టుకొని వచ్చి బస్సు ఎక్కి వెళ్ళిపోయమంటుంది. ఎన్ని అబద్ధాలండి ఇవన్నీ. తర్వాత ఏంటి, ఇలా మొబైల్ పోయిందని తర్వాత డైలీ ఆ సిసింద్రి ఆ అబ్బాయికి ఫోన్ చేసి, ఇక మీ అమ్మతో మాట్లాడు, మీ మావితో మాట్లాడాను, రోజుకి 2 పూటలు ఇచ్చేవాడిని. నేను ఇంత చేస్తే ఎందుకంత విషయం కక్కుతున్నారో అర్థం కావడం లేదు. వాళ్ళకి మెయిన్ డబ్బు కావాలి. ఆ ఎంట్రీ కూడా పెట్టింది ఆ ఫోన్ పే నెంబర్ ఇవ్వడానికి. అందరు వేసేస్తారు, ఒక 50-60 లక్షలు వచ్చేస్తాయి. ఒక పర్సన్ దగ్గర నుంచి ఎన్ని లక్షల ప్రూఫ్ మీరు చూసారు. ఇంకా వాళ్ళు ఇదే కాకుండా వేరే షూటింగ్స్ కూడా చేసుకుంటున్నారు కదా, అక్కడ కూడా ఇదే డిమాండ్. ఎవరైనా తిరుపతి వెళ్ళి చేసుకున్నా అదే పేమెంట్, వాళ్ళు ఇక్కడికి వచ్చినా అంతే ఎక్కువ. సో ఎన్నో లక్షలు సంపాదించుకుని వడ్డీలకు తిప్పుకుంటున్నారు. ఈ మచ్చాకేంటి పెళ్లి చేయమని అడుగుతున్నాడు. ఇప్పుడు షూటింగ్స్కి వస్తే మా మీద పడిపోతున్నాడు. ఆపితే ఆగట్లేదు, చెప్తే వినట్లేదు. ఇప్పుడే సత్య గారు చెప్పాడు, కొన్ని ప్రైవేట్ పార్ట్స్ పైన కూడా తను నైట్ టైమ్స్ లో. నిజమే, అది నిజమే. నైట్ లేదు, పగలు లేదు, కెమెరా ఆన్ ఉంది, ఆఫ్ ఉంది, అదంతా అతనికి అవసరం లేదు. కొరికేయడము, కొట్టేయడం. నన్నైతే 3 గుద్దులు గుద్దాడు, ఇక్కడ కింద పర్సనల్ పార్ట్ మీద అండ్ ఇక్కడ. నాకు ఇప్పటికి ఇంకా పెయిన్ వస్తుంది అనమాట. సో మా ఇంట్లో ఏమంటారు, అంత అవసరం ఆ తన్నులు తిట్లు తిని అంత అవసరం అంటే, ఇట్స్ ఓకే పర్లేదు. షూటింగ్ అంటే షూటింగ్ లా చూడట్లేదు తను, అట్లా అనమాట. మళ్ళీ ఇట్లా డ్రెస్ లోపలికి దూరిపోతాడు, ఇట్లా పట్టుకుని పీకేస్తాడు, చేయి పట్టుకుని తిప్పేస్తాడు, వదలడు. షూటింగ్ లో నాకే కాదు, ఇంకా వేరే అమ్మాయికి కూడా కొడితే 2 times కొడితే 2 times ఇక్కడ బ్లడ్ వచ్చి ఇదంతా ఇలా వాసిపోయింది. మేము చెయ్యం అసలు, వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళు గోలన్నమాట. అసలు మొత్తం అతని వల్లే షూటింగ్ అంతా అసలు మంచిగా జరగలేదు. వాళ్ళ అక్క వాళ్ళు ఇప్పుడు ఇంటర్వ్యూస్ లో అన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఏమంటున్నారు, నాకు వద్దు అంటే మందు ఇస్తున్నారు అంటున్నారు. అదెంత అబద్ధం అసలు. అందరికీ తెలుసు షూటింగ్ లో మంది ఇస్తేనే నేను షూటింగ్ చేస్తా, లేకపోతే నేను చేయనని కూర్చుంటాడు అట్లనే. అందుకే వాళ్ళు మందిస్తారు తప్ప షూటింగ్ వాళ్ళకి అవసరం లేదు. కానీ అక్కడ ఇంటర్వ్యూలో ఏం చెప్తున్నారు, నేను వద్దన్నా కూడా మందు ఇచ్చారని అబద్ధాలు ఆడుతున్నారు. మందు పోస్తుంది ఆమె, మందు పోసేది ఆమె. ఎర్లీ మార్నింగ్ ఒక బాటిల్ ఇచ్చేస్తాం, మ్యాన్సన్ హౌస్, మై హౌస్ 5 బాటిల్ పెట్టుకున్నాం కార్లో, విజ్జుగౌడ్ కార్లో. డైలీ ఒక బాటిల్ తీసుకెళ్ళి ఆవిడకి ఇవ్వాలి 7 గంటల అప్పుడు చాయ్తో పాటు. అమ్మ నువ్వే మీ తమ్ముడు పోయమ్మా, మళ్ళీ మేము పోసామంటే ఎక్కువ పోస్తాం, తక్కువ పోస్తామంటావని అంటే ఆమె పోస్తుంది. ఆమె క్యారెక్టర్ ఎట్లా అంటే ఒక లక్ష్మీ పార్వతి అండి, లక్ష్మీ పార్వతి 2. ఆ రోజుల్లో సీఎం ఎన్టీఆర్ పాపులారిటీని వాడుకొని ఎట్లా డబ్బులు సంపాదించుకుందో, ఈ రోజు ఈమె కూడా లక్ష్మీ పార్వతి 2 తమ్ముడు పాపులారిటీని, అగ్గిపెట్టి మచ్చ పాపులారిటీని వాడుకొని డబ్బు సంపాదించుకుంటున్నాను. నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నాను, నా తమ్ముడు అంటే ప్రాణం, నా తమ్ముడు అంటే 6వ ప్రాణం అంటున్నావు. నా వచ్చి ఇంకొక అమ్మాయి వచ్చింది ఉషా, నేను కూడా కంటెస్టెంట్. ఇప్పుడు అగ్గిపెట్టి మచ్చ అక్క సుజాత ఏమంటుందంటే, నా తమ్ముడు అంటే నాకు ప్రాణం, 6వ ప్రాణం అంటుంది కదా. అమ్మ నీకు 6వ ప్రాణం అంటున్నావు కదా, మీ ఇంట్లో చాలామంది ఉన్నారు, నీ కొడుకు ఉన్నాడు, నీ కోడలు ఉంది, నీ కూతురు, నీ అల్లుడు, 4 ఉన్నారు. అందరు కూడా యువకులే, అందరు కూడా 25 ఏళ్ళ లోపు వాళ్ళే. మరి 4 కష్టపడి ఆయన మత్స్యంతో నేను మనిషిని పెంచుకోవచ్చు కదా. మీ తమ్ముడు మా అందరి ముందే అంటున్నాడు, నాకు షూటింగ్లో ఇంట్రెస్ట్ లేకపోయినా, నాకు ఆరోగ్యం బాగోకపోయినా మా అక్క మమ్మల్ని నన్ను షూటింగ్ తీసుకెళ్తుంది, పిచ్చోడితో వ్యాపారం చేస్తుంది, బిజినెస్ చేస్తుంది అంటున్నాడు కదా. మరి మీ 4 కలిసి పెంచలేరమ్మా? నువ్వు కూడా చాలాసార్లు మాకు చెప్పావు, ఐఎమ్ జస్ట్ 40 years 38 years అంటున్నావు కదా. మరి నువ్వు కూడా కూలో నాలుగు చేసి తమ్ముడిని పెంచవచ్చు కదా. ఎందుకు షూటింగ్లు తీసుకురావడం, మాకెందుకు ఇంత న్యూసెన్స్ క్రియేట్ చేయడం? నిజమైన ప్రేమ అంటే మీ తమ్ముడిని మీరు పెంచుకోండి. 4 మీ ఇంట్లో ఉన్నారు, నువ్వు ఉన్నావు, మీ 5 కష్టపడి అతను పెంచుకోండి. మా మీదకి ఎందుకు వదులుతున్నారు మత్స్యం లేని మనిషిని? నేను ఎప్పుడు మా అచ్చని చిన్నపిల్లలాగా చూసుకున్నాను. అది ఏం అడిగిన ఇస్తాను, ఏం కావాలన్నా గొంతమ్మ కోరికలన్నీ తీరుస్తా. సత్య నాకు కొండ మీద కోతి కావాలంటే తీసుకొస్తా. అబ్బాయిని మేము అట్లా చేసుకున్నాం. ఈ డ్రామా అంతా నడిపిస్తుంది అంతా వాళ్ళ అక్క సుజాత.
చూడండి ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చూడండి పక్క నుండి ఎలాగ అందిస్తుందని నేను. ఆయనకి ఏం తెలియదండి. అంటే స్వాతి గారు మీతో కూడా కొన్ని వీడియోస్ బాగా వైరల్ అయినాయి, అగ్గిపెట్ట మచ్చది మీరు. సో చాలా క్యాజువల్ గా ఉంటారు మీరు, సడన్ గా ఏంటి మళ్ళీ ఇవన్నీ? యాక్చువల్లీ మచ్చ నాకు ఫస్ట్ పరిచయం అయింది వచ్చేసి మ్యాన్షన్ హౌస్ మై హౌస్ రాకేష్ మాస్టర్ గారి షూట్లో. యాక్చువల్లీ అప్పుడు వీళ్ళు కూడా ఉండాల్సింది, బట్ కొన్ని అనివార్య కారణాల వల్ల వీళ్ళు రాలేకపోయారు. అప్పుడు కూడా తను నాతో ఇలా చాలా రూడ్గా బిహేవ్ చేస్తుండే అనమాట. అంటే ఇప్పుడు షూట్ అయిపోయింది ఇక అంటే కూడా ఒక హచ్ కుక్కలాగా వెనకే ఉంటాడు, పట్టుకుని లాగేస్తాడు, వదలడు, రూమ్లోకి వచ్చి బీడీ తాగుతాడు, నా చెప్పులు వేసుకుని తిరుగుతాడు, అట్లా ఇక అంతా గందరగోళం చేసేస్తాడు అనమాట. ఏంటిది, ఎందుకు ఇట్లా చేస్తున్నాడు ఇతను అంటే ఇంకెవరు సరిగా పట్టించుకోవట్లా. అమ్మ బాబోయ్ షూటింగ్ అయిపోయింది, అమ్మ వీడితో తలనొప్పి అయిపోయింది అని అనుకున్న తర్వాత మళ్ళీ పెద్ద బాస్ షో ఫస్ట్ షో చేసినప్పటికి మళ్ళీ ఉన్నాడు. సరే 4 days అయిపోయింది, 5th day ఏమో ఇంకా వాళ్ళు ఏమన్నారు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కంటెంట్ కావాలి వాళ్ళు ఇలా అనుకుంటాడు కదా, అదే కదా తనకి ఫేమస్. నేనేం అనలేదు, మీ టీం ఓడిపోతుంది అన్న, దానికే వాడు ఇట్లా అనేసుకుని వాళ్ళ అక్కని పిలిచి ఫుల్ బూతులు తిడుతున్నాడు. వాళ్ళ అక్క నన్ను తిడుతుంది, ఇంకా బూతులు అంతా కెమెరా ముందు. నేనేం చేశాను, నేనేం చేయలేదంటే కూడా వినట్లేదు. మళ్ళీ వాళ్ళందరూ ఏమంటున్నారు, వాళ్ళ అక్క కాళ్ళు పట్టుకుని సారీ చెప్పా అంటే వాళ్ళ అక్క అసలు కంటెస్టెంట్ కాదు. గొడవ మచ్చాకి నాకు అయితే వాళ్ళ అక్కకి ఎందుకు నేను కాళ్ళు పట్టుకుని సారీ చెప్పాలి? సరే నేను సారీ చెప్పాను, నేను చాలా బాధపడ్డాను, ఇట్లాంటి దగ్గర ఎందుకు వచ్చా, వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తున్నారని. ఆ తర్వాత ఒకసారి వీళ్ళ ఇంటికి వచ్చారు, అప్పుడు నేను సత్య దగ్గరికి వెళ్తా రోజు. అయితే ఏమన్నాడు సత్య నాతోటి, వాళ్ళ అక్క నువ్వు వస్తే షూటింగ్ చేయనంది కాబట్టి నువ్వు రావద్దు అనేసి అన్నాడు. నాకు బాధ అనిపించింది. సరే పోనీ అని నేను వదిలేసిన. మళ్ళీ ఈ షూటింగ్లో వచ్చారు. ఈ షూటింగ్లో వచ్చినాక ఇంకా ఏం జరిగిందో మీకైతే తెలుసు కదా, ఇంకా అట్లా అనమాట. అయితే వాళ్ళ అక్క ఒక ఫాల్స్ ఎలిగేషన్ వేస్తుంది, కొట్టిన అతను వేరే అతను, కొట్టింది మచ్చని, మధ్యలో ఈయనకేం సంబంధం. కానీ ఏమంటున్నారు, సత్య దగ్గరుండి కావాలని కొట్టిపించారనేసి అంటున్నారు కదా. సో ఒక పాయింట్ మరి వాళ్ళ అక్క చెప్పట్లేదు. వీళ్ళ రూమ్కి ఎప్పుడు వస్తాడు మచ్చ. వచ్చినప్పుడు మొన్న మధ్య కాలంలో ఏం జరిగిందంటే, ఒక ఎంత ఏజ్ అమ్మాయికి, ఒక 20 years అమ్మాయికి, కాదు మీ ఇంటి దగ్గర అమ్మాయికి, మా వీధి నేను ఇక్కడ చేసి కూడా చెక్ పోస్ట్ దగ్గర ఉంటాను, హనుమంతరావు ఫంక్షన్ హాల్ పక్క గల్లీలో. మా పక్క బిల్డింగ్ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అసభ్యకరంగా మాట్లాడాడు. మొత్తం 20-25 మంది వచ్చారు మా ఇంటికి కొట్టడానికి, వాడిని పోలీస్ స్టేషన్ వెళ్ళడానికి. నేను వాళ్ళ కాళ్ళు చేతులు పట్టుకొని సారీ అండి అని మత్స్యం లేని మనిషి, ఆ పాగలగాడు వదిలేయండి అని బతిమాలి వాళ్ళు పంపించేశాను. వాళ్ళు నా ముఖం చూసి వదిలేశారు. ఓనర్ ఏమంటున్నాడు, ఇప్పుడు ఇల్లు ఖాళీ చేసేయండి. మాకైతే సత్య ఇట్లా న్యూసెన్స్ ఇలాంటి పిచ్చోళ్ళు అందరూ మీ రూమ్కి వస్తున్నారంట, పక్క రూమ్లోకి వెళ్ళి ఆడవాళ్ళతో అసభ్యకరంగా మాట్లాడుతున్నారంట. మీరు ఒకసారి మైక్ పట్టుకోండి, నాతో కూడా మాట్లాడు. ఇప్పుడు ఇలా నుంచుంటాడు కదా రోడ్ మీద, ఎవరైనా అమ్మాయి వెళ్తుంటారు కదా, ఏదో ఒకటి కామెంట్ చేస్తాడు, ఏదో ఒకటి ఇప్పుడు షూటింగ్ లో వాళ్ళు అంటే వేరే, సర్లే ఏదో అన్నాడు, బయట వాళ్ళకి అంటే వాళ్ళు సీరియస్ తీసుకుంటారు కదా, అట్లా చేస్తుంటాడు. మా గల్లీలో ఉండే లల్లి అని పిలిచాను, అలాగే కంటెస్టెంట్ వచ్చింది, కంటెస్టెంట్ కూడా వచ్చింది, ఉషాను లల్లి అని ఇంకొక ఆమె. లల్లి ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.